అమ్మా అంటే స్వామి వీటిని పల్లె పల్లెలు తెచ్చి మరి నా గర్భంలో భోంచేయగా చేయగా నాకు ఎటువంటి కళలు వస్తున్నాయి తెలుసా బాబు? ఎటువంటి కళలు కనపడుతున్నాయి? అదిగో ఉరికి బట్టాలు ఉరికి బట్టాలు చెప్పేది బుడపలు ఉంటే మగవాళ్ళు డబ్బులు పుట్టేదండి. నాకు 2 బుడపలు పెట్టాలంటే పాలు దాపి పాలాడులను బాలులు బంగారు తొట్టెలు కళాకారు వచ్చినాయి. అవును తల్లి. అది కారక మరి ఇంకా నువ్వు నాకు చిన్న చిన్న వాటిపై మనిషి అవుతుంది బాబు. చిన్న చిన్న వాటి వంటి ఏందమ్మా? అవురా మనిసాయా మన్నో సాయా కొంప కూర్చే మాట చెప్పండి నువ్వు గుడేకారుడు పంపిస్తాయి. ఏందో కావాలి మేమేం అట్లా బతుకుతామా? లేదులేమ్మా ఎంత పొరపాటు అట్లా మా నాన్న బతుకండి మంచిదమ్మా. అవును తల్లి. బాబు చింతకాయ పైన చింతకాయలు ఏడముడి పిల్లలు కర్రీ బుగ్గలు తీసిన అవుతుంది బాబు. అమ్మ బొగ్గులు చేత బుక్కులు చెప్తుంది మా అమ్మ. బొగ్గుల మీద ఆశ అవుతుంది అంటే అన్ని తింటారా? అది తిని చచ్చిపోతారా? ఆశకి ఎట్లా అది సరేలేమ్మా. ఇటువంటి వైపు భోజనం చేయగా మరి నాకు ఇప్పుడు ఇన్ని నెలలు తెలుసా నాయన? ఎన్నో నెల తల్లి? అదిగో ముదు మోదు మరి ఇది నుంచి 3 నెలల నుండి 9 నెలలు గర్భవతయిందను బాబు. అవును తల్లి. అయ్యా అప్పుడే తగ్గిపోయి బాబు. తగ్గిపోయింది. కరెక్ట్గా ఫోన్ చేసినప్పుడు తగ్గిపోతుంది నీకు. వాళ్ళకి మెట్టిక మొట్టలు అమ్మనేసారు. 108 ఫోన్ చేసినప్పుడు తగ్గిపోతుంది నీకు. వచ్చేసా అంబులెన్స్ కూడా వచ్చేసి ఇంకా నేను మెట్టితో కొట్టేసాను. ఇంకా కొట్టేది దీనికి ఏమో చచ్చిపోయింది. అట్లా చెప్తే గమ్ము వెళ్ళిపోతాను అక్కడ. సరే బాబు ఇట్లా ఉండగా తెలుసా బాబు? ఏ విధంగా ఉండదమ్మా?
ఏమి నొప్పులు అట్లేడు చేస్తాను చిన్న ఊపిరప్ప ఊపుతాడు ఊపికి ఎక్కడెక్కడ తగ్గుతుంది మా అయిపోయాడు విన్నాడా నాయన అయిపోరా మొగుడమ్మా అయ్యో మగవారి కడుపు చేసేసాడు గుర్తు టానా కొడుకు చూసేది ఏం తెలియదు మెత్త కొట్టేస్తట్లే నువ్వు నమ్మిట్లా గమ్ము నేను నెప్పడ మాత్రం కూర్చోండి అంత చేసింది అంత చేసి అర్థం పెడుతుంది నేను నువ్వు ఇట్లా రామా ఏమన్నదా ఆ వద్దు చెప్పినమ్మా ఎప్పుడు రూములే బాధ పరిగెత్తేది మాట మాటకే ఇప్పుడు నా నెత్తులు మన నెత్తి కొట్టుకునేది అప్పుడు బాగుంటే ఇప్పుడు రోజు తొంగు చూసింది ఇప్పుడు ఏం చేయలేము నేను మహామంత్రి చక్కటి మంత్రసాన్నైనా వెళ్ళినప్పు వెళ్ళిన బాబు చూడ మర్యాద ఉండదు చెప్తాడా నీకేమర్థమైందంటే ఏమర్థం నేను పెంచుకుంటాను పోమ్మా తీసుకురా పోరా చెప్తానే ఉంటా ఇట్లా నాశనం చేసుకోవద్దమ్మా అంటే చూడు ఇప్పుడు ఎంత బాధపడుతుంది నీకు వచ్చిండే కడుపు నాకు వచ్చిండే బాగుండు కానీ నేను కట్టేసిందండి నేను సరే నువ్వు లోపలికి పోయి నేను పెంచుకొస్తా మళ్ళా మళ్ళీ వస్తా ఉండదు చిన్నగా బా ఉమ్మని ఏమన్నా అయిపోయి చచ్చిపో చిన్నగా నడుచు చెప్పిన అయినా బిడ్డ అట్టం తిరిగిన వాళ్ళు చూసిన ఆపరేషన్ చేసి పెద్దలు తీసిన వాళ్ళు చూసిన ఎంత విలాటం పడికేది నేను ఆడ చూడలేదు పెళ్లి కానీ పెట్టి పెళ్లి చేసుకుని ఏమని చూస్తే ఇంకా ఎగ తీసుకుంటారా ఆ ప్రభాకర్ రెడ్డి ఎక్కడి పైకి ముందరే కూర్చోన్నాడు ఆయన ఇది ఎట్లుంది ఊళ్ళో కాల్ చేసి ఉంటారు ఎవరా మంగతాయమ్మ మంగతాయమ్మా అమ్మతురే మొన్న మా ఊరికి పిలుచుకొని టేబుల్ కొట్టుకో అంటే మాడతో పెట్టి కదరే కొంపలు కూల్చేది ఈయనే బంగారు మగపుట్టు గుర్తుంటే పొట్టు పోయి మంగతాయమ్మ అంటే బెల్లం కూసేసింది ఈ పిల్లవానికి ఇప్పుడు ఏంది లేదు యాడుందో ఏమో అమంటాడు పాపా అమ్మ నాయన అక్కమ్మ అమ్మ పిల్లలు అందరూ గోయిందండి తిరుమల పోయింది వాళ్ళు పోయినారా
ఒకరు కూడా ఒక మాట చెప్పకపోయినారు కదా మోనాలు పాలు తాగేసివా అయిపోయింది. వాళ్ళందరూ తిరుగుతూ పోతాను. నువ్వు ఎక్కడ పోతానువా? నేను ఎక్కడా బలా నిన్న మొన్నలా పడక నిన్న అక్కడ మొన్న అక్కడ పాక ఎప్పుడు అక్కడెక్కడ కజ్జాలు తినుకుంటారు. ఏడో నా దగ్గరికి డబ్బులు కట్ల ఇది మొదలు పుట్టినది కదా. ఇప్పుడు నీ కాంట్రాక్టర్ పడతా మెట్ట ట్రాక్టర్ కాదు కాంట్రాక్టరా. ఏ పురుకోట దేవుడు పొత్తుకోట చుట్టుపక్కల ఏం పని ఉన్నా ఉండి ఏ పని ఒప్పుకునేది డబ్బులు బాగా మిగిలించుకునేది. ఏ పని కానీ ఏ పని పీదినది కానీ ఈ పొద్దు పని ఒప్పుకున్నా కష్టపడదాం. మెట్టి తీసుకుందాం. మెట్టి కదా 50-50 ₹1000 ఒప్పుకున్నా. లెక్కల్లో కరెక్ట్ కూడా లేకపోతే మొక్కలు తిన్నా. అదే అర్థమా ఇదిరా ₹1000 చేద్దాం రా. నువ్వు చెడిపోకూడదు నేను చెడిపోకూడదు. 1 2 3 9 8 10 11 12 11 ఏ లెక్క 5 లెక్క అదిరా. నీకు 200 నాకు 800 రా. లెక్క చనిపా. నువ్వు బాగుండాలిరా. నేను చెడిపోయినా పర్వాలేదు. నువ్వు పెట్టుకుంటాడు నువ్వు పాప నువ్వు ఎక్కడే కాపు వచ్చినా ఉంటే అప్పుడు నేను అనుమానిస్తాను. నువ్వా ఫ్రూట్ నాకు ఎవరితో లెగేసి అట్లానే కదా. అడిగి మగాన్ని పెట్టించుకో. అది పద్ధతి. అంటే 150 నువ్వు తీసుకొని 850 శిల్లంగా నాకు ఇస్తాను. లెక్కనే నేను కొంపరు మంగటైం మాత్రం కాదు. ఎప్పుడు మంగటైం అని పెట్టినావు. నీకు నాకు కానీ మాట్లాడు గమ్ముండు. కాలం చేసి చెప్పుకున్నా పదాముడా. నేను నువ్వు తలకాయ నిలబడుకొని నేను పెట్టి మెరికేస్తా. కానం చేయదు ఎవరురా? ఎవరా? కానం చేయదు ఆడోళ్ళు. కనుక చేయదు ఎవరా? ఏడుందో ఏమో గుర్తుకొచ్చింది. నువ్వే నా మనసంతా